సాయంత్రం సమయం. సూర్యుడు అస్తమించే వేళలో ఆకాశం ఎర్రటి కాంతితో మెరిసిపోతోంది. నగరంలోని ఒక రహదారిపై హోరుగా ఉన్న వాహనాల సందడి మధ్య ఒక స్కూటీ వేగంగా దూసుకెళ్తోంది. ఆ స్కూటీని నడుపుతున్నది ఒక యువతి. చూడటానికి సాదాసీదాగా జీన్స్, టీషర్ట్లో ఉన్న ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. ఆమె పేరు శ్రీలత, ఒక ఎస్డిఎం, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్. ఆ రోజు ఆమె అధికారిక దుస్తులు ధరించలేదు. తన ఉన్నతమైన పదవిని సూచించే ఏ గుర్తు ఆమె వద్ద కనిపించలేదు. ఒక చిన్న బ్యాగ్ను భుజానికి వేసుకుని, హెల్మెట్ లేకుండా సామాన్య పౌరురాలిలా కనిపిస్తూ ఆమె స్కూటీపై బయలుదేరింది. శ్రీలత ఆ రోజు ఒక రహస్య ఉద్దేశంతో బయటకు వచ్చింది. నగరంలోని ఒక ప్రాంతంలో జరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, పోలీసుల వ్యవహారశైలి గురించి వచ్చిన ఫిర్యాదులను ఆమె స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకుంది. అధికార గుర్తులతో కాకుండా సాధారణ వ్యక్తిగా వెళ్లి పరిస్థితిని అర్థం చేసుకోవాలనేది ఆమె ప్లాన్. రహదారిపై వాహనాలు ఒకదాని వెనుక ఒకటి నిలిచి ఉండటం చూసి ఆమె కొంచెం చిరాకు పడింది. ఇది రోజూ ఇలాగేనా ఉంటుంది అని తనలో తాను అనుకుంటూ స్కూటీని కాస్త వేగంగా నడిపింది. ఆమె కళ్ళు చురుగా చుట్టూ ఉన్న పరిస్థితిని గమనిస్తున్నాయి. రోడ్డు పక్కన దుకాణాలు, అటూ ఇటూ తిరుగుతున్న ప్రజలు, మరియు దూరంగా కనిపిస్తున్న ట్రాఫిక్ సిగ్నల్. అదే సమయంలో రోడ్డు మలుపు వద్ద ఒక ట్రాఫిక్ పోలీస్ బృందం వాహనాలను తనిఖీ చేస్తోంది. ఆ బృందంలో ఒక యువ కానిస్టేబుల్ రాము తన యూనిఫాంలో గర్వంగా నిలబడి ఉన్నాడు. అతను కొత్తగా ఉద్యోగంలో చేరినవాడు. నిబంధనలను కఠినంగా అమలు చేయాలనే ఉత్సాహంతో ఉన్నాడు. అతని పక్కన మరో ఇద్దరు పోలీసులు, ఒకరు నోట్బుక్లో ఏదో రాస్తూ, మరొకరు వాహనాలను ఆపమని సైగలు చేస్తూ ఉన్నారు. శ్రీలత స్కూటీ ఆ దిశగా రావడం చూసిన రాము ఆమెను గమనించాడు. హెల్మెట్ లేని ఆమెను చూసి అతని కళ్ళు సందేహంతో మునిగాయి. ఈమె ఎవరో ఏమో, కాని నియమాలు పాటించడం లేదు అని అతను తనలో తాను అనుకున్నాడు. శ్రీలత స్కూటీని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆపగానే రాము ఆమె వైపు నడిచాడు. అతని ముఖంలో కొంత గర్వం, కొంత ఆత్మవిశ్వాసం కనిపించాయి. యూనిఫాంలో ఉన్న అతను తన చేతిలోని రాడ్ను ఒకసారి గట్టిగా రోడ్డుపై కొట్టి ఆమె దగ్గరకు వచ్చాడు. మేడం, హెల్మెట్ ఎక్కడా? ఇలా వేగంగా స్కూటీ నడపడం చూస్తే నీకు నిబంధనలు తెలియవా అని కాస్త గట్టిగానే అడిగాడు. శ్రీలత అతని మాటలను విని ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసింది. ఆమె మనసులో, ఇతను నన్ను సాధారణ వ్యక్తిగా చూస్తున్నాడు, ఇది నా పరీక్షకు సరైన అవకాశం అని అనుకుంది. ఆమె శాంతంగా తన బ్యాగ్ తెరిచి స్కూటీ డాక్యుమెంట్లను బయటకు తీసింది. కాని తన ఎస్డిఎం గుర్తింపు కార్డును మాత్రం బ్యాగ్లోనే ఉంచింది. రాము ఆ డాక్యుమెంట్లను తీసుకుని వాటిని ఒకసారి పరిశీలించాడు. ఇవి సరిపోవు. హెల్మెట్ లేకపోతే ఫైన్ కట్టాల్సిందే. లేదంటే స్కూటీ ఇక్కడే ఉంచి నడుచుకుంటూ వెళ్ళు అని కఠినంగా చెప్పాడు. శ్రీలత అతని స్వరంలోని అహంకారాన్ని గమనించి కొంచెం నవ్వింది. నీకు నేను ఎవరో తెలియకుండానే ఇలా మాట్లాడుతున్నావా? కాస్త గౌరవంగా మాట్లాడొచ్చు కదా అని సున్నితంగా అడిగింది. కాని రాము ఆమె మాటలను తేలిగ్గా తీసుకున్నాడు. ఎవరైనా ఒకటే, నిబంధనలు అందరికీ సమానం. నీలాంటివాళ్లు ఇలా రోడ్డుపై రాకెట్లా తిరిగితే మేము ఊరుకుంటామా అని కాస్త ఎగతాళిగా సమాధానమిచ్చాడు. ఈ సంభాషణ జరుగుతుండగా రాము సహచరులు సీనియర్ కానిస్టేబుల్ వెంకట్ మరియు ఇన్స్పెక్టర్ సుబ్బారావు అక్కడికి వచ్చారు. వెంకట్ రాము మాటలను విని, ఏంట్రా రాము, ఈ అమ్మాయి ఏదో చెప్పాలనుకుంటోంది, విను అని అన్నాడు. కాని రాము మాత్రం, సర్, ఇవాళ ఇలాంటివాళ్లు చాలా మంది కనిపిస్తున్నారు. హెల్మెట్ లేదు, వేగంగా వచ్చింది, ఇంకా గొడవ పెడుతోంది అని తన వాదనను కొనసాగించాడు. ఇన్స్పెక్టర్ సుబ్బారావు శ్రీలతను ఒకసారి పైనుంచి కింది వరకు చూసి, మేడం, ఇక్కడ గొడవ చేయకండి, ఫైన్ కట్టండి, లేదంటే స్టేషన్కి రండి అని బెదిరించే స్వరంలో చెప్పాడు. ఆ మాటలు విన్న శ్రీలత మనసులో, ఇదిగో ఇలాంటి వైఖరే సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతోంది అని అనుకుంది. అప్పటికే రోడ్డు పక్కన కొంతమంది జనం ఆగి ఈ గొడవను చూడటం మొదలుపెట్టారు. ఒక వ్యాపారి, ఏంటి సార్, ఆ అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అడిగాడు. కాని రాము వెంటనే, మీ పని మీరు చూసుకోండి అని అరిచాడు. శ్రీలత ఈ పరిస్థితిని గమనిస్తూ, మీరు నన్ను ఇలా బహిరంగంగా అవమానిస్తారా
నేను ఎవరో తెలిస్తే ఈ మాటలు మాట్లాడగలరా అని ప్రశ్నించింది. రాము ఆమె మాటలను విని, ఎవరైనా చెప్పండి, మేము భయపడేది లేదు అని ధీమాగా సమాధానం ఇచ్చాడు. ఈ సంఘర్షణ ఉద్విగ్నంగా మారుతున్న సమయంలో శ్రీలత తన బ్యాగ్లోంచి ఎస్టీఎం గుర్తింపు కార్డును బయటకు తీసింది. ఆమె ఆ కార్డును రాము ముందుంచి శాంతమైన కాని గట్టి స్వరంలో, నేను ఎస్టీఎం శ్రీలతను. నీవు నన్ను గుర్తించకపోవడం నీ తప్పు కాదు, కాని నీ వ్యవహారశైలి సామాన్య ప్రజలపై ఎలా ప్రభావం చూపుతుందో ఆలోచించు అని చెప్పింది. ఆ మాటలు వినగానే చేతిలోని రాము రాడ్ కింద పడిపోయేంత ఆశ్చర్యం కనిపించింది. వెంకట్ మరియు ఇన్స్పెక్టర్ సుబ్బారావు కూడా ఒక్కసారిగా నిశ్చేష్టులై ఒకరినొకరు చూసుకున్నారు. రోడ్డు పక్కన గుమిగూడిన జనం కూడా ఆశ్చర్యంతో గుసగుసలాడటం మొదలుపెట్టారు. రాము వెంటనే తేరుకుని, మేడం, మమ్మల్ని క్షమించండి, మాకు తెలియదు, నీవు ఎస్డీఎం అని ఊహించలేదు అని తడబడుతూ క్షమాపణ చెప్పాడు. ఇన్స్పెక్టర్ సుబ్బారావు కూడా ముందుకు వచ్చి, మేడం, ఇది పొరపాటు, మీరు ఇలా సాధారణ దుస్తుల్లో ఉంటారని ఎవరు ఊహిస్తారు? దయచేసి ఈ విషయాన్ని పెద్దగా చేయకండి అని వినయంగా అడిగాడు. కాని శ్రీలత వారిని శిక్షించే ఉద్దేశంతో లేదు. ఆమె చిన్నగా నవ్వి, నేను ఇక్కడ ఎవరినీ శిక్షించడానికి రాలేదు. నేను సాధారణ పౌరురాలిగా వచ్చాను, మీరు ప్రజలతో ఎలా వ్యవహరిస్తారో చూడడానికి. ఈ రోజు నేను కాకపోతే ఎవరైనా సామాన్య వ్యక్తి ఇలా అవమానం పొందేవారు. ఈ అనుభవం నుండి నేర్చుకోండి అని సలహా ఇచ్చింది. ఆమె మాటలు విన్న రాము తలవంచుకున్నాడు. అతని మనసులో ఒకవైపు సిగ్గు, మరోవైపు తన తప్పును సరిదిద్దుకోవాలనే ఆలోచన కలిగాయి. సుబ్బారావు, మేడం, మీరు చెప్పింది నిజం. మేము కొన్నిసార్లు ఒత్తిడిలో ఇలా ప్రవర్తిస్తాము. ఇకపై జాగ్రత్త పడతాము అని హామీ ఇచ్చాడు. శ్రీలత వారి మాటలను విని, మీ హామీ నాకు సరిపోతుంది, కాని ఈరోజు జరిగినది మీకు ఒక పాఠంగా ఉండాలి. ప్రజలను గౌరవించడం, వారి సమస్యలను అర్థం చేసుకోవడం మీ బాధ్యత అని చెప్పి తన స్కూటీ వైపు నడిచింది. జనం మధ్య నుండి ఒక వృద్ధుడు ముందుకు వచ్చి, మేడం, మీలాంటి అధికారులు ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది అని ప్రశంసించాడు. శ్రీలత అతని మాటలకు చిన్నగా నవ్వి స్కూటీ స్టార్ట్ చేసింది. ఆమె వెళ్లిపోతుండగా రాము మరియు అతని సహచరులు ఆమెను గౌరవంగా చూస్తూ నిలబడ్డారు. ఆ రోజు సంఘటన శ్రీలతకు పోలీసు వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని మరింత స్పష్టం చేసింది. ఆమె మనసులో, ఇలాంటి అనుభవాలు నన్ను మరింత బాధ్యతాయుతంగా పనిచేయడానికి ప్రేరేపిస్తాయి అని అనుకుంది. రాము కూడా ఆ రోజు నుండి తన వైఖరిలో మార్పు తెచ్చుకున్నాడు. అతను ప్రజలతో మాట్లాడేటప్పుడు కాస్త ఓపిక, గౌరవం చూపించడం నేర్చుకున్నాడు. ఆ సాయంత్రం సూర్యుడు పూర్తిగా అస్తమించినా ఆ సంఘటన నగరంలో చర్చనీయాంశంగా మిగిలిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ కథ మీకు ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరియు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థాంక్యూ ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్.